ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మాకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, మానసికంగా ఒత్తిడి బాగా ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి మాకు ఆత్మహత్య చేసుకోవాలని ఫీలింగ్ కలుగుతుంది, కొంతమందికి చెడు ఆలోచనలు అంటే అసలు ఆ ఆలోచనలు మనసులోకి రాకూడదు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఎందువల్ల మేము ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఏదైనా ఖర్చు లేని ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఇలాంటి ఆలోచనలు రావడానికి మన జాతకంలో గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు, జాతకంలో శని భగవానుడు, రాహువు, కేతు ప్రభావం అధికంగా ఉన్నప్పుడు, చంద్రుడు నీచంలో ఉన్నప్పుడు మనకి తెలియకుండానే ఇలాంటి లక్షణాలు కలుగుతాయి. అలాగే వీటిని మనం మంత్రజపం ద్వారా అలాగే తాంత్రిక ప్రక్రియల ద్వారా కొంతవరకు తగ్గించుకోవచ్చు. మన జీవన విధానంలో కూడా మార్పులు చేసుకోవాలి. కొంతమందికి ఈ సమస్య ఉన్నవారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు, మానసిక రోగులుగా కూడా మారిపోతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి విపరీతమైన కోపం వస్తుంది, మొదటి పాయింట్. అలాగే ఇంట్లో అన్ని విషయాల మీద అనుమానం కలుగుతూ ఉంటుంది. అంటే అది ఆడవారు మగవారని కాదు, ఏదైనా అనుమానమే. అలాగే సరైన స్నేహితులు ఉండరు. అలాగే ఎదుటివారు చూసినప్పుడు ఒక రకమైన జలసు, అసూయ కలుగుతుంది. మానసికమైన ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. అంటే చిన్న పెద్ద తేడా ఉండదు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తూ ఉంటారు. ఇలా ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారు ఈ చిన్న ఉపాయం చేయండి. మీకు 21 రోజులు ఈ ఉపాయం చేస్తే 21 రోజులు ఖచ్చితంగా 21 రోజులు చేయాలి. మీరు ఏదైతే సమస్య నుంచి అంటే ఈ పెద్ద సమస్యగా బాధపడుతున్నారో ఆ సమస్యకి మార్గం అనేది తెలుస్తుంది, బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎలా చేయాలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ఒక 21 మిరియాలు తీసుకోండి, నల్ల మిరియాలు 21 తీసుకోండి. 21 తీసుకొని వీటిని మీరు రాత్రి పడుకునే సమయంలో ఒక తెల్లటి కాగితంలో, అది కూడా చెప్తున్నాను, ఇలా తెల్లటి కాగితం తీసుకోండి. దాంట్లో ఈ 21 మిరియాలని పొట్లంగా కట్టండి. చూపిస్తాను మీకు నేను. శాంపిల్ చూపిస్తున్న మీకు ఇలా చక్కగా ఒక పొట్లంలా కట్టుకోండి. ఇలా పొట్లంగా కట్టుకొని మీరు రాత్రి పడుకునే సమయంలో మీ తల కింద పెట్టుకోండి, అంటే దిండు కింద పెట్టుకోండి. మీరు ఉదయం అంటే మీరు ఎప్పుడు నిద్ర లభిస్తారో అప్పుడు మీరు దీన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా పక్కన అలమరలో కానీ ఎక్కడైనా పెట్టుకోండి. ఇదే మూటని మీరు 21 రోజులు, ఆడవారైనా మగవారైనా, దీనికి ఎలాంటి నియమాలు లేవు, మీరు పెట్టుకుంటూ ఉండండి. ఉదయం లేచిన తర్వాత తీయండి. ఒకవేళ మర్చిపోయారనుకోండి, ఉదయం లేచిన తర్వాత మీకు మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ 21 రోజులు చేయాలి. మర్చిపోకుండా ప్రయత్నం చేయండి, అవసరమైతే దగ్గర రాసుకోండి. ఇలా 21 రోజులు చేయండి. ఇది మీకు ఎలా పనిచేస్తుందంటే మానసికంగా ఏదైతే ఇబ్బందులు, ఒత్తిళ్ళు ఎక్కువవుతున్నాయో అది ఎవరైనా అంటే ఎలాంటి సమస్య అయినా సరే అలాంటి సమస్య నుంచి మీరు బయటపడతారు. మీలో మనోధైర్యం చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇది 21 రోజులు చేయాలి. తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. తర్వాత అంటే ఒక వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయవచ్చు. ఇలా మీరు ఈ 21 రోజులు అయిపోయిన తర్వాత ఈ మిరియాలని, ఈ పేపర్ని ఇలాగే ఏదైతే మూటగా కట్టామో ఈ పేపర్ని మీరు చక్కగా అక్కడికైనా తీసుకువెళ్ళి ఇంట్లో కాకుండా బయట దీని మీద కాస్త కర్పూరాన్ని పెట్టి వెలిగించేయండి. ఎక్కడైనా ఆరుబయలు ప్రదేశంలో, అది ఇంటి బయట. ఈ మొత్తం ఇవన్నీ మొత్తం టోటల్గా పేపరు అలాగే ఇందుట్లో కొంచెం ఎక్కువ కర్పూరాన్ని వేయండి, వేసి కాల్చేయండి. మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. యాక్చువల్గా ఎనర్జీ లెవెల్స్ తగ్గడానికి 2 కారణాలు. మన మీద జనఘోష, నరఘోష, కనుదృష్టి లాంటిది ఉన్నా, జాతకంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గ్రహాలు నీచంలో ఉన్నా, మనకి చంద్రుడు బలంగా లేనప్పుడు ఈ మానసికమైన ఒత్తిడి గురవుతాం. మనం ఈ ఉపాయం చేసిన తర్వాత అంటే రోజు మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఒత్తిడి నుంచి బయటపడతాం. ఇది చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో చేయమాకండి, పెద్దవాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి పైన ఉండేవాళ్ళు చేయండి.
10th క్లాస్ లోపల ఉన్నవారు చేయవద్దు, పొరపాటును కూడా చేయవద్దు. అలాగే గర్భిణీ స్త్రీలు చేయవద్దు, మిగతా వారు ఎవరైనా చేయవచ్చు. ఎందుకంటే గర్భంతో ఉన్నవారు చేయటం అనేది నిషేధం. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.